కార్యక్రమాన్ని ముగించుకున్నాము. ఈ సమయంలో బైబిల్లో నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనమందరం కలిసి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దిన వాక్య భాగం కీర్తనల గ్రంథము 70వ కీర్తనల భాగాన్ని మనమందరం కలిసి లేచి నిలబడి వాక్య ధ్యానాన్ని ఉత్తర ప్రత్యుత్తరముగా మనము చదువుదాం. కీర్తనలు 70వ కీర్తనల భాగం. అందరం లేచి నిలబడదాం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యము చేయకొమ్మి. కూర్చుందాం. క్రిష్ పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకి విధేయులై ఇది ధర్మమే. ఎఫెసీయులకు 6:1. పీపీ పిచ్చుక చిండి పిచ్చుక కాస్త నీవు ఆగవమా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. పీపీ పిచ్చుక చిండి పిచ్చుక కాస్త నీవు ఆగవమా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. దేవుడి నిన్ను సృష్టించినాడు, భయపడకు, కలువరపడకు, దేవుడేసు మనతో ఉండగా. పీపీ పిచ్చుక చిండి పిచ్చుక కాస్త నీవు ఆగవమా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా ప్రయాణం. ప్రజలు ప్రార్థన చేసుకుందాం. అందరి తల్లు ఉంచినట్లయితే ప్రార్థనలో పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవ, మీకు స్తోత్రములు ప్రభువా, స్తుతులు నాయన. మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ నూతన పునరుత్థాన దిన ఆరాధన క్రమము కొరకై మమ్మల్ందరినీ సిద్ధపరిచి ఈ దిన ఆరాధన క్రమములో మమ్మల్ని నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రములయ్యా. ఇంతవరకు నాయన ప్రార్థన ద్వారా, కీర్తనల ద్వారా, వాక్య పఠనము ద్వారా ప్రభువా మేము నిన్ను మహింపరిచి ఉన్నాం, క్రమాన్ని కలిగి ఉన్నాం. ముందున్న పరిచర్య కొరకై మమ్మలను సిద్ధపరచండి, మాతో మాట్లాడండి, మాకు కావలసిన ఆహారాన్ని నాకు దయచేయండి నాయన. మా ఆత్మీయ ఆహారము తండ్రి మాకు మేలుకరంగా ఉండునట్లుగా సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు నాకు, మాకు అందరికీ దయచేసి మీరే మహిమ పొందుకోమని నాయన మమ్మలను మీ దయగలిగిన స్థలాకే సమర్పించుకుంటూ వినిన మాటలను మీ యొక్క చిత్తానికి అనుకూలంగా మేము కొనసాగించబడినట్లుగా మమ్మల్ని ప్రేరేపించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామంలో మీ అందరికీ ఈ యొక్క పునరుత్థాన దిన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా.
అందరు బాగున్నారా? రైట్. చాలా సంతోషం. మన యొక్క ఆత్మీయ జీవితంలో పరిశుద్ధ గ్రంథ లేఖన భాగానికి అనుకూలంగా మనము కొనసాగించబడుతున్నామని నేను నమ్ముతూ ఉన్నాను. అట్టి క్రమంలోనే మనం ఉన్నాం. లోకంతో కాదు, లోకస్తులతో కాదు, లోక సాంప్రదాయాలు, లోక పద్ధతులు కాదు, దైవికమైన విధానంలోనే మనము కొనసాగించబడుతున్నామనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. అలానే ఉన్నాం కదా మనము. ఏమన్నా లోకంతో ఉన్నామా? దైవికంగానే ఉన్నాం కదా, లోకంతో ఉన్నామా? నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? దైవికంగానే ఉన్నామా, లోకంతో కూడా ఉన్నామా? దైవికంగానే ఉన్నాము, లోకంతో లేము, కానీ లోకంలో ఉన్నాము. లోకంతో లేము, లోకంలో ఉన్నాము, లోకంలో దైవికంగా ఉన్నాము. నేను ఎందుకు ఈ మాట అడిగానంటే, మనకిచ్చిన క్యాలెండర్లో, సాంప్రదాయాల్లో, ఆచారాల్లో ఈ దినం ఒక ప్రత్యేకం అని క్యాలెండర్లో ముద్రించబడింది. అది మనం కాదు, చాలామంది దాన్ని ఆచరిస్తున్నారు. అది చేయొచ్చా, చేయకూడదా అనే దానికి నేను వివరణ ఇస్తాను. మీరు సందేశం నేనేమంటానంటే, అది చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాను. ఏం చేయకూడదని? పండగలు చేయకూడదు, అంతే. అది ఏ పండగ అయినా సరే. దేనికైనా మనం ఒకదానికి ప్రాముఖ్యత ఇస్తామంటే, ప్రాముఖ్యత ఇస్తే మనం కలిగిన వాక్యానికి ప్రాముఖ్యత లేదనే అర్థం. కనుక వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. వాక్యానికి మించిన ప్రాముఖ్యత మరి దేనికి కూడా చెందకూడదు. దేవునికి చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లాలి తప్ప మరి దేనికి కూడా చెల్లకూడదు. అది ఎలా చెల్లించబడాలి అంటే, నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా, అనగా సంఘము ద్వారా ఆయనకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించబడాలి, పొందబడాలి. అది పొందింప చేయగలిగిన స్థితి సంఘం కలిగి ఉండాలి, అంటే మనం కలిగి ఉండాలి. కనుక కొన్ని వదిలేసుకోవటం మంచిది. రైట్. ఈరోజు మన వాక్య భాగం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ సంఘాన్ని గురించి మనము ధ్యానం చేద్దాం. 8 నుండి 11 వచనాలు. అందరూ బైబిళ్ళు తెరవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు. నేను చదువుతుంటాను, నాతో పాటు మీరు కూడా కలిసి చదవండి. ఈ వాక్యాన్ని అలాగనే మీ గ్రంథాల్లో ఒకంతగా ధ్యానపూర్వకంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. రైట్. అందరం కలిసి చదువుదాం. 8వ వచనం. సుర్రాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండును. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగునుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు.
గతంలో మనము ఎఫెసీ సంఘాన్ని గురించి మాట్లాడాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఎఫెసీ సంఘాన్ని గురించి మనం విన్నాం. చివరి దినాల్లో ఉండబడిన మనకి బోధ కలుగు నిమిత్తం, అంటే పరలోకము చేరుకొనుబడు నిమిత్తము, పరలోకము స్వాస్థ్యాన్ని పొందు నిమిత్తము ప్రారంభం నుండి సంఘం యొక్క స్థితిగతులని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రకటన గ్రంథంలో మనతో సంభాషిస్తూ మనతో రాశాడు. ఎప్పటి నుంచి? ప్రారంభం నుండి. అందుకే ఎఫెసీ సంఘానికి ఈ లేఖను రాస్తూ, లేకుంటే ఎఫెసీ సంఘము దూతతో ఈ పత్రికను రాస్తూ చెప్పిన మాటను మనము ధ్యానం చేశాం. ఎప్పటి నుంచి ఎంతవరకు ఆ సంఘానికి ఆ లేఖ రాశాడు అని మనము చదివితే క్రీస్తు శకము 31 నుండి 100 సంవత్సరాల వరకు అని మనము గతంలో ధ్యానం చేశాం. ఇప్పుడు 100 నుండి 313 సంవత్సరాల వరకు జరిగిన చరిత్ర. ప్రారంభంలో